అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీదర్ అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపిన ఇద్దరు దోపిడీ దొంగలను పోలీసులు గుర్తించారు. వారు బీహార్కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అమన్ కుమార్, అలోక్ కుమార్ గా గుర్తించారు కర్ణాటక పోలీసులు. వీరిపై కర్ణాటక పోలీసులు 5 లక్షల రివార్డు ప్రకటించి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గతంలో ఈ ముఠా సభ్యులు ఇదే తరహాలో అనేక దోపిడీలు చేశారు. 2023లో ఉత్తరప్రదేశ్లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వెహికల్లో ఉన్న వారిపై కాల్పులు జరిపి 40 లక్షల నగదు దోచుకెళ్లింది అమన్ కుమార్ గ్యాంగ్. ఏ ఘటనలో 4 ముఠా సభ్యులు ఉన్నట్టు ఉత్తరప్రదేశ్ పోలీసులు గుర్తించారు. ఆ కేసులో స్పెషల్ టీం ఏర్పాటు చేసి చందన్ కుమార్, రాజీవ్ సాహిని అరెస్టు చేశారు. అమన్ కుమార్, ఆలోక్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుంచి అమన్ కుమార్, ఆలోక్ కుమార్లు వేరే రాష్ట్రాల్లో తలదాల్చుకుంటూ నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు కర్ణాటక పోలీసులు. ప్రస్తుతం అమన్, ఆలోక్ల జాడ కోసం కర్ణాటక, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు.